నైట్ 9:30 అవుతుంది గాయస్. ఈ రోజు నేను ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాను. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ట్రావెల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరినైనా మన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూసి మేము సినిమాలో ఆఫర్ ఇస్తాము, ఫోక్ సాంగ్ లో ఆఫర్ ఇస్తాము, సీరియల్స్ లో ఆఫర్ ఇస్తాము, షార్ట్ ఫిల్మ్స్ లో ఆఫర్ ఇస్తామని చెప్తే నమ్మి ఎగేసుకుంటా నాలాగా మాత్రం రాకండి. ఎందుకంటే ప్రతోడు కమిట్మెంట్ లేనిదే ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క ఆడదానికి కూడా అవకాశం ఇయ్యడనేది పక్కా ప్రూవ్ అయింది. ఇది నాకు 1 సారి కాదు 2 సార్లు కాదు, ఇది 3వ సారి. సేమ్ నాకు సిగ్గులేదు. ఫస్ట్ సీరియల్ కి ఆఫర్ వచ్చింటే అలాగే వెళ్ళాను. సో అక్కడ కూడా ఇదే పంచాయతీ ఉంటే రిటర్న్ వచ్చేసాను. అలాగే సినిమాకు కూడా ఆఫర్ వచ్చింటే వెళ్ళాను, సినిమాకు కూడా అదే రిపీట్ అయింది, మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఫోక్ సాంగ్ అని ఒకటి పిలిచాడు. సో సరే కవర్ సాంగ్స్ అన్న చేద్దాము, ఏదో మూవీస్ సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదు కదా, కవర్ సాంగ్ అన్న చేద్దామని చెప్పి ఒప్పుకొని చేద్దామని ఇక్కడికి వస్తే వాడు పొద్దు నుంచి కూర్చోబెట్టి యాజ్ యూజువల్ ఒక మగాడు బుద్ధి ఏంటనేది వాడు కూడా చూపించేశాడనమాట. సో ప్రతోడు చూసేది అవకాశాలు ఇస్తారు ఇవ్వరని కాదు, ఖచ్చితంగా అమ్మాయిలకు 110% అవకాశాలు ఉన్నాయి. బట్ ఎలా ఉన్నాయంటే ఒక మగోని పక్కన ఆడది పడుకుంటేనే అవకాశాలు ఇచ్చే సిచ్యువేషన్ లో ఉన్నాయి గైస్ ఇక్కడ హైదరాబాద్ లో. దయచేసి ఎవరు గుడ్డిగా నమ్మి రాకండి. నన్ను తప్పుగా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి సినీ ఫీల్డ్ లో సెటిల్ అయిందంటే ఖచ్చితంగా ఒక దగ్గర పండుకొని సెటిల్ అయినా నేను పక్కన నమ్మి చెప్తున్నాను గైస్. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడదాన్ని వాడుకోవడానికే చూస్తున్నారు. నాకు తెలిసి ఏ ఒక్క అమ్మాయి కూడా టాలెంట్ తో ఎదిగిందంటే నేను ఒప్పుకోను గైస్, పక్కా చెప్తున్నాను. ఏ ఒక్క అమ్మాయి టాలెంట్ తో ఎదిగిందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రతోడు లొంగ తీసుకొని పై ఏదో ఒక దగ్గర అమ్మాయి పడుకొని పైకి వచ్చింది గైస్. అంత లేని మాత్రం ఒక అమ్మాయికి ఆఫర్ అనేది రావడం చాలా చాలా కష్టం. మీరు నెగిటివ్ కామెంట్ పెట్టుకున్నారంటే పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, నాకు బాధ వేస్తుంది కాబట్టి నేను పెడుతున్నాను. ప్రతోడు ఆడదాన్ని చూసేది తప్పుడు ఉద్దేశంతో చూస్తాడు. వానికి ఆడది అవకాశం ఇస్తేనే ఒక ఆడదానికి మొగోడు కూడా అవకాశం ఇస్తుంది. ఇదైతే పక్కా నిజము. సో నేను ఇప్పుడు మోసపోయాను కాబట్టి, ప్రతోడు అవే అడుగుతున్నాడు కాబట్టి నాకు నచ్చక నేను ఇది కూడా వద్దనుకున్నా. ఇంకా జీవితంలో సినీ ఫీల్డ్ జోలికి అనేది నేను వెళ్ళను. నా ఊర్లో నా ఇంట్లో నా రీల్స్ నేను చేసుకుంటూ నా షాప్ నేను చూసుకుంటూ ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా గుర్తు ఉండే సినీ ఫీల్డ్కి నేను చచ్చినా పోను గాయస్. ఇదే నేను మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ అమ్మాయి సినీ ఫీల్డ్ సెట్ అయినా అది ఆ అమ్మాయి కష్టంగా ఎవరో ఒక దగ్గర లొంగే ఎదిగింటది. ఇదైతే పక్కా నిజం. ముందు కామెంట్లు పెట్టుకోవాలి, ఇదైతే పక్కా నిజం. ఇంతటితో ఈ మీడియా వాళ్ళు ఈ టాపిక్ ని క్లోజ్ చేస్తే బాగుంటుంది. నేను ఒకటి చెప్తే 4 తమ్మునేలు చేసుకుంటున్నారు. అసలు మీడియా వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉందే నాకు తెలియదు. నేను అందరిని అనట్లేదు కానీ అందులో కొంతమందిని మాత్రమే అంటున్నాను. పర్టికులర్లీ ఇంకా అందరి పేర్లు తీసి నాకే విసుగొస్తుంది. నేను ఒకటి చెప్తే వాళ్ళు టీఆర్పీల కోసం ఇంకో తమ్మునేలు చేసుకొని వీడియో ట్రోలింగ్ అయింది. ఏదానికి నా దరిద్రానికి ఈ వీడియో ఎందుకు ట్రోలింగ్ అవ్వాలి? నాకేదో కోపం బాధ వచ్చి సినీ ఫీల్డ్ మీద నేను ఒక వీడియో పెడితే వాళ్ళందరినీ వదిలేసి ఒక పర్టికులర్ ఒక మనిషిని పట్టుకొని ఆ మనిషిని నాది ఫోటోలు వేసుకుంటుంటే నాకు చూడడానికి చాలా అసహ్యం వేస్తుంది. దయచేసి ట్రోలింగ్ ని ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది. నా పని నన్ను చేసుకుని అనరా బాబు. ఈ ట్రోలింగ్ పక్కన పెట్టేసి మీడియా వాళ్ళకు గట్టిగా నిజం చెప్పాలంటే మీడియా వాళ్ళు ఏదో న్యాయం చేయాలనుకుంటున్నారు కానీ అసలు ఏం న్యాయం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీడియా వాళ్ళు ఏం న్యాయం చేస్తున్నారు? మీరు నేను చెప్పిన మ్యాటర్ ఒకటైతే మీరు తమ్మునేలు చేసి మీరే ప్రాబ్లమ్ క్రియేట్ చేసి మళ్ళీ మీరే దాన్ని సాల్వ్ చేసినట్టు అయిపోయిందా? మీ ఇద్దరికి మధ్య గొడవ మీ ఇద్దరికి సర్ది అయిపోయిందా? మీకు ఇంతకు మించి తన మీద కోపం ఏం లేదా? అసలు ఏంటది? అసలు నాకు అర్థం కావట్లేదు. చిచ్చులు పెట్టడానికి పెట్టుకున్నారా మీడియా ఛానల్స్ లో? లేకపోతే కనుక ప్రాబ్లమ్స్ తీర్చడానికి పెట్టారా? నలుగురికి చెప్పడానికి పెట్టారా? నాకు దేనికి పెట్టారా నాకు అర్థం కావట్లేదు. మీ మీడియా వాళ్ళ గురించి నిజంగా చెప్తున్నా నాకు మీ మీద చాలా కోపం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెస్పెక్ట్ ఉండేది మీ మీద. నా వీడియో ఒక దరిద్రానికి అది వైరల్ అయిపోయింది, అది పక్కన పెట్టేద్దాము. నేను అడిగానా ఇంటర్వ్యూలు తీసుకోమని? మీరే కదా నన్ను రిక్వెస్ట్ చేసి మరి నాతో వీడియో తీసుకున్నారు, ఇంటర్వ్యూలు తీసుకున్నారు. సరే ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత నేను చెప్పిన దానికి ఏమైనా సింక్ అయ్యేలాగా మీరు తమ్మునేలు చేశారా? లేదు కదా. నేను చెప్పిన మ్యాటర్ ఒకటైతే మీరు ఇంకొక వ్యక్తిని లాగేశారు. ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడలేదు అని చెప్పని మాట్లాడను. బట్ ఆ వ్యక్తిది కాదు కదా ప్రాబ్లము, ఆ వ్యక్తిది కాదు కదా. ఆ వ్యక్తి గురించి మాట్లాడకుండా మీకు నచ్చిన తమ్మునేల్స్ మీరేసుకొని మీరే ప్రాబ్లమ్ను క్రియేట్ చేసి మళ్ళీ మా ఇద్దరిని పిలిపించి మీరే మా ఇద్దరిని సాల్వ్ చేస్తారా? అసలు మా ఇద్దరి మధ్య ఏం గొడవలు ఉన్నాయని నాకు తన మీద ఇప్పటికీ కోపం ఉంది, అప్పుడు కోపం ఉంది. ఇప్పుడు ఏం సాల్వ్ చేశారు మీరు? నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది మీరే, మళ్ళీ సాల్వ్ చేసేలా యాక్టింగ్ చేసేది మీరే. దయచేసి మీడియా వాళ్ళు ఇదంతా మానుకుంటే బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను. ఇంకా మీరు ఏదైనా ఎక్కువ చేశారు అంటే నేను తిరగబడ్డానంటే మామూలుగా ఉండదు. నాకు అసలే తిక్కెక్కువ. తిక్కలో నేను ఏం చేస్తానో కూడా నాకు అర్థం కాదు. దయచేసి ఈ టాపిక్ని ఇంతలో వదిలేస్తే బాగుంటుంది. మీరు వదిలేకుండా దాన్ని ప్రొలాన్ చేసుకుంటూ పోయారంటే చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇంతే నేను చెప్పాలనుకుంది. ఇంకా నాకు కోపం వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీస్తా.